దిశ పత్రికలో ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను చూద్దాం. మరి ఎందుకనంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవం, ప్రేమికులకు సంబంధించిన విషయంలో చాలామంది ఎదవలు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఏమని, ఇది మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, ప్రేమించుకోవద్దు. ఈరోజు అవసరమైతే మేము పార్కులలోకి వచ్చి పార్కులలో గొడవలు చేస్తాం, పార్కులలో ధర్నాలు చేస్తాం, పార్కులలో తిరిగేటోళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు. అరే, మీరు చెప్పేటువంటి సిద్ధాంతం ప్రకారమే ఈ దేశంలో మీ గ్రంథాల్లో ఉన్నట్టుగానే రాధాకృష్ణులది ప్రేమ కాదా? దానికి సమాధానం చెప్పండి. ఏ ప్రేమ తప్పు అయితే ఈరోజు భగవద్గీతకు సంబంధించిన విషయంలో కృష్ణుని ప్రేమను మేము వ్యతిరేకిస్తున్నాం. కృష్ణుడు రాధికను అంటే ఆ రాధాకృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మేము వ్యతిరేకిస్తున్నాం, అది తప్పు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వండి. రాధాకృష్ణుల ప్రేమ మేము ఒప్పుకోవట్లేదని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము ప్రేమ గురించి మాట్లాడండి. అరే, ప్రేమికులు ఇవాళ ఒక్కరోజు తిరుగుతురా? లవర్స్ డే సందర్భంగానే ప్రేమికులు అందరు పార్కులో పోతురా? ఈరోజు పబ్లిక్ పార్కుల్లో కనీసం ఎవ్వరు పోయినా కూడా వాళ్ళ మీద దాడి చేసడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరి శివరాత్రి రోజు జాగారం దగ్గర ప్రేమికులు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన విషయం లేదా? మొన్న సంక్రాంతి పండుగ రోజు కూడా ప్రేమికులు సినిమాలకు వేరు, శివరాత్రి రోజు పోతారు, శ్రీరామనవమి రోజు సెలవు ఉన్నది, శ్రీరామనవమి రోజు పోతారు, ఉగాది పండుగ రోజు పోతారు ప్రేమికులు సినిమాలకు, పార్కులో పోతారు. ఆనాడు మరి మీరు పార్కుల చుట్టూ తిరుగుతలేరు. హోలీ పండుగ రోజు కూడా లవర్స్ హోలీ ఆడుతున్నారు, మరి ఆ రోజు హోలీ గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటా అంటే ఇది మన సంస్కృతి కాదు, ఇది మన ఆచారం కాదు, ఇది మన అది కాదు, ఇది కాదు అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నట్టు మీరు రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించిన విషయంలో మీరు ఏం చెప్తారు? 16,000 మంది గోపికలను ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమగల్ల ప్రేమామయుడు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి కృష్ణునికి సంబంధించిన విషయంలో మీరు ఏం చెప్తారు? అది తప్పైతే ప్రేమ తప్పైతే, ఇది కృష్ణుని విషయంలో అది ఒప్పు అయితే ప్రేమించుకోవడం ఒప్పు, ప్రేమికులకు మేము అండగా ఉంటామని చెప్పేసి ప్రకటించాల్సిన బాధ్యత ఈరోజు ఆ బజరంగ్ దళ మీద కానీ విహెచ్పి మీద కానీ ఉంది. మరి ఆ విషయంలో ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నారు, ఎందుకు ఈ సంస్కృతి మనదు అని చెప్పేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఏవోదే ప్రేమ పొలిటీషియన్స్ లవ్ అని ఒక వార్త మనం చూస్తున్నాం. రంగం ఏదైనా, నేపథ్యం ఏదైనా, వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా ప్రతి ఒక్కరిలో ఉండే కామన్ ఎమోషన్ ప్రేమ. అవును, ప్రేమలో పడని మనిషి ఉండరన్నది అక్షర సత్యం. పురాణ కాలం నుంచి ఉన్న ప్రేమ కథలు మన ముందు జనరేషన్లలో చాలానే కనిపిస్తాయి. ఇక సెలబ్రిటీలుగా ఉన్న వారి ప్రేమ కథలైతే చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటాయి. ఇలా ప్రేమలో సఫలమై పెళ్లిళ్ళు చేసుకుని రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్న కొందరి స్టోరీలను ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా మీ ముందు తీసుకొస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి గారు చూద్దాం. ప్రేమలోనూ సక్సెస్, రాజకీయాల్లో మాత్రమే కాదు ప్రేమలోనూ సక్సెస్. అందరికీ ప్రేమ కథలు ఉంటాయి. ఆటంకాలు, కష్టాలు, బెదిరింపులను తట్టుకోలేక కొన్ని అదిలోనే ఆగిపోతాయి, లేదంటే విషాదాంతం అవుతాయి. కొందరే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని 3 ముళ్ళ బంధంతో ఏకమై జీవిత లక్ష్యాలను సాధిస్తారని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కోదండరెడ్డిపల్లికి చెందినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో డిగ్రీ చేసే సమయంలో తన జూనియర్ అయిన గీతారెడ్డి దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెను ఇష్టపడ్డారు. చదువు అనంతరం ప్రింటింగ్ ప్రెస్, రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న రేవంత్ రెడ్డి తన ప్రేమ గురించి కుటుంబాలకు చెప్పి వివాహం జరిపించాలని కోరాడు. అందుకు అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు. గీతారెడ్డిని ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ తీసుకెళ్లి జైపాల్ రెడ్డి ఇంట్లో ఉంచారు. అయినా రేవంత్ రెడ్డి, గీతారెడ్డిలు పట్టు వదలకుండా ఇరు కుటుంబాలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రేవంత్ తన దృష్టి రాజకీయాల వైపు సారించారు. ఇప్పటికైనా జైపాల్ రెడ్డి అంతటి స్థాయి నాయకుడిని కావాలనుకుని దృఢ నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు వేశారు. సక్సెస్ అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. మరి ప్రేమలను సక్సెస్ అయినటువంటి రేవంత్ రెడ్డికి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మనం కూడా కృతజ్ఞత తెలుపుదాం. ఎవరి రెండో వ్యక్తి బట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గుజరాత్ అమ్మాయిని ప్రేమలో పడేసిన బట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కది ప్రేమ వివాహం. ఆయన సతీమణి నార్త్ ఇండియన్ గుజరాతీ అయిన ఆమెను ప్రేమించి పెళ్ళాడారు బట్టి విక్రమార్క. తన ప్రేమ కథ గురించి చెప్పిన బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమికులే అన్నారు. 30 ఏళ్ల వయసులో బట్టి ప్రేమలో పడ్డారు. హైదరాబాద్లో సెటిల్ అయిన గుజరాతీ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెను యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదువుతుండగా అదే యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం వచ్చిన నందినితో ఆయన ప్రేమలో పడ్డారు. అయితే ఆమె యూనివర్సిటీలో జాయిన్ కాకపోయినా ఆ రోజు ఏర్పడిన పరిచయం కొనసాగి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం. ప్రేమ పెళ్లి చేసుకున్న బట్టి ఆయన కుమారులు ప్రేమ వివాహం చేసుకునేవాటిని కూడా సమర్థిస్తానంటున్నారు. ఆయన కుమారులు కూడా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సమర్థిస్తామంటున్నారు. అది మంచి విషయం. ఎవదే ప్రేమ పెళ్లిలో ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈటల రాజేందర్, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అంటున్నారు. మరి ప్రేమ పెళ్లిలో ఆదర్శంగా నిలవాలంటున్నారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
ఈటల రాజేందర్ జమున దంపతులు ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఈటల రాజేందర్ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో నల్లగొండ జిల్లా పలివెల గ్రామానికి చెందిన జమునతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకుని వారి వారి రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ప్రేమ వివాహం అనగానే తల్లిదండ్రులు వ్యతిరేకించడం సహజమేనంటున్నారు రాజేందర్. పిల్లలు మంచిగా బతకాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారని చెబుతున్నారు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వారంతా ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బీజేపీ నాయకులు, బజరంగ దళ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, మీకు ఒకవేళ ప్రేమ వివాహాలు కనుక తప్పు అనిపించండి, ఈటల రాజేందర్ను పార్టీ నుండి సస్పెండ్ చేయండి. ఈటల రాజేందర్ ఏమంటారు, ప్రేమ పెళ్లిళ్ళు ఆదర్శంగా నిలవాలి, ప్రేమ పెళ్లిళ్ళు వర్ధిల్లాలంటున్నాడు. కాబట్టి ఈటల రాజేందరే బీజేపీ నాయకుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు దమ్ముంటే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ని సస్పెండ్ అని ఇవ్వండి, లేదంటే ప్రేమ పెళ్లిళ్ళు వర్ధిల్లాలనిపించి మీరే ఒక అనౌన్స్మెంట్ అని ఇవ్వండి. ఈటల రాజేందర్, ముదిరాజు, జమున రెడ్డి ఈ ఇద్దరు కూడా ఈరోజు ఎంతో అంతే వాళ్ళిద్దరు కూడా రాజకీయంగా కూడా బయటకు వచ్చి రాజకీయ వేదికల మీద కూడా కనబడతా ఉంటారు. మరి స్నేహితురాల ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ విజయ్ కుమార్లది ప్రేమ వివాహం. 1989లో స్నేహితురాలి కుటుంబం ద్వారా పరిచయమైన దయానంద్ను రాగమయ్య 1991 జనవరి 26న పెళ్లి చేసుకున్నారు. 15 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించిన రాగమయ్య భర్తకు పాలిటిక్స్పై ఉన్న మక్కువతో ఆమె సైతం రాజకీయాల్లోకి వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తానికైతే మట్టా రాగమయ్య దయానంద్ గారు అయితే ఈరోజు వాళ్ళ ప్రేమ వివాహాన్ని గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రేమ పెళ్లిలో ఉండే కిక్కే వేరు అంటూ ప్రేమ పెళ్లిలో ఉండే కిక్కే వేరు అంటున్నారు కరీంనగర్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ దంపతులు. మరి చదువుకునే రోజుల్లో ఒకరికొకరు ఇష్టపడ్డ వీరిది ఒకే సామాజిక వర్గమైన ఫ్యామిలీలు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే యాదగిరిగుట్ట సాక్షిగా ఆందోళన్ మంత్రి దామోదర్ రాజనరసింహ 1985 జూలై 21వ తేదీన తన సహచరిని పద్మినిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్ చేస్తున్న సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో యాదగిరిగుట్టపై పెళ్లి చేసుకున్నారు. అనంతరం దామోదర్ రాజనరసింహ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో తండ్రి చనిపోవడంతో రాజకీయాల వైపు మళ్లారు. అప్పటి నుంచి పద్మినిరెడ్డి ఆయనకు అన్ని విషయాల్లో తోడుగా నిలిచింది. వీరికి కూతురు త్రిష కూడా ఉంది. మొత్తానికైతే దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దాంతోపాటు దామోదర్ రాజనరసింహ కూడా మరి ప్రేమ వివాహాలు వర్ధిల్లాలంటున్నాడు. ఇకపోతే నక్సలైట్ ఉద్యమంలో ప్రేమ చిగురించి దొరల పెత్తందారి వ్యవస్థను రూపుమాపేందుకు సాగిన నక్సలైట్ ఉద్యమంలో కలిసి పనిచేసిన వేముల వీరేశం, పుష్ప ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకున్నారు. వీరిద్దరూ 2001 ఆగస్టు 2న నల్గొండ జిల్లా నకరేకల్లోని జడ్పీ హై స్కూల్లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. అనంతరం వేముల వీరేశం తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొని నకరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుష్ప సైతం తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వీరేశం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఈ దంపతులు ముందుకు సాగుతున్నారని చూస్తున్నాం. మొత్తానికైతే నక్సలైట్ ఉద్యమం నుండి ఈరోజు ప్రేమ గురించి రాజకీయంలో కూడా సక్సెస్ అవుతున్నటువంటి వేముల వీరేశం కూడా మనందరికీ ఆదర్శం. యువతే ప్రజాప్రతినిధిగా ఉండగానే లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డిది కూడా ప్రేమ వివాహమే. 1996లో ఆయన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన నిర్మలను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1996 డిసెంబర్ 5న హైదరాబాద్లోని లాలాగూడ రామ్ మందిర్లో జరిగింది. వీరికి కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయగా నిర్మల ప్రస్తుతం డీసీపీ అధ్యక్షురాలు, సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుందని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. మొత్తానికైతే పెద్దలను ఎదిరించి 10వ తరగతిలోనే ప్రేమలో పడిన ప్రస్తుత దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన క్లాస్మేట్ని వివాహం చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు. 1983లో నల్గొండ జిల్లా దేవరకొండలోని ఎంపీ హై స్కూల్లో చదువుతున్న బాలు నాయక్ మధ్యలో జ్యోతి ప్రసన్న పరిచయమైంది. వీరిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో జ్యోతి ప్రసన్న కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాలు నాయక్, జ్యోతి ప్రసన్నలు వారి స్నేహితుల సహాయంతో మ్యారేజ్ చేసుకుని ఒకటయ్యారు. 6 నెలల తర్వాత అమ్మాయి తరపు వారు ఆమెపై ప్రేమను చంపుకోలేక ఇద్దరిని పిలిపించి క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం జరిపించారు. మొత్తానికైతే దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయకుది కూడా ప్రేమ వివాహం అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గారు, అదే కాంగ్రెస్ పార్టీ నుండి బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు వీళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే ప్రేమ వివాహాలు వర్ధిల్లాలి, ప్రేమ వర్ధిల్లాలి, తప్పకుండా ప్రేమలు వర్ధిల్లాలి, ప్రేమ వివాహాలు వర్ధిల్లాలి. ఈరోజు ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రేమికులందరికీ మా తరపున కూడా ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.